నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 13, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి జనవరి 13 సోమవారం తెల్లవారితే 4:56 జనవరి 14 మంగళవారం తెల్లవారితే 4:03 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం జనవరి 13 సోమవారం ఉదయం 10:58 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. సోమవారం తెల్లవారితే 4:20 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 4:38 వరకు. తదుపరి విస్కుంభ. కరణం విష్టి సాయంత్రం 4:29 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:29 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:54 రాత్రి 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 మధ్యాహ్నం 1:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 మధ్యాహ్నం 3:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 మధ్యాహ్నం 3:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:17 ఉదయం 6:05 వరకు. ఈరోజు అమృతి గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, దుశ్శల భర్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సైంధవుడు, బి చిత్రసేనుడు, సి నహస్సుడు. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అయితే మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, 2 ముక్కలుగా పుట్టినవాడు ఎవరు? దీనికి జవాబు ఆప్షన్ ఏ జరాసంధుడు అండి. ఒకళ్ళిద్దరైతే కరెక్ట్గా చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు భోగి పండగ అండి. మరి భోగి పండగ ఏ సమయంలో చేసుకోవాలి అంటే, ఆ రోజు భోగిపళ్ళు పోస్తాం కదా పిల్లలకి, ఏ సమయంలో పిల్లలకు పోయాలి, మరి భోగిపళ్ళు పోసేటప్పుడు ఏంటేంటి భోగిపళ్ళలో కలపాలి, భోగిపళ్ళు పోసిన తర్వాత ఏం చేయాలి, వాటిని ఇలాంటివన్నీ కలిపి వీడియో చేశానండి. మీరు ఆ వీడియో కావాలంటే ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈరోజు అరుణాచలంలో జరిగే ఆరుద్ర నక్షత్రం దీపోత్సవం ఈరోజు అనేది జరుగుతుందండి. మరియు ఈరోజు గోదా కళ్యాణం కూడా అండి. గోదా కళ్యాణం మనకి ఎక్కడ దగ్గరలో వైష్ణవాలయాల్లో ఉన్న గోదా కళ్యాణం అనేది జరుగుతుంది. తప్పకుండా గోదా కళ్యాణం అనేది పెళ్ళి జరగట్లేదు లేదా కుజదోషం ఉంది అనుకునేవారు ఎవ్వరున్నా తప్పకుండా ఈ కళ్యాణానికి వెళ్ళి ఆ అక్షంతలు అనేవి తలంబ్రాలు అనేవి తీసుకొని బ్రాహ్మణుని దగ్గర సేకరించుకుని వాటిని అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి.
తప్పకుండా మీకున్న దోషాలు తొలగితే త్వరలో కూడా వివాహం అవుతుందండి. గోదా కళ్యాణం చూసినా లేదా అక్షంతలు ధరించినా కూడా. అదేవిధంగా ఈరోజు అంజలీదేవి గారు, నటి అంజలీదేవి గారి వర్ధంతి అండి. మరియు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి జయంతి కూడా. మరియు రాకేష్ శర్మ గారు మరియు నటుడు సాయాజీ షిండే మరియు నటుడు వైష్ణవ్ తేజ్ యొక్క పుట్టినరోజు ఈరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారి పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతి పండుగ మనము ఏ సమయంలో చేసుకోవాలి, పుణ్యకాల సమయం ఏది, పెద్దలకి ఏ సమయంలో మనం బట్టలు అనేవి పెట్టుకోవాలి, ఇలాంటివన్నిటి సంబంధించి వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. అవసరం అనుకుంటే ఛానల్ చివరినైతే మీరు చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.